హాయ్ ఫ్రెండ్స్, డీకే స్టడీ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ విషయాలు చూసుకుంటే 2024లో భారతదేశం మరియు మలేషియా నిర్వహించిన సైనిక వ్యాయామం పేరు ఉదార శక్తి. ఇది భారతదేశం మలేషియా దేశాల మధ్య జరిగిన సైనిక వ్యాయామం. ఈ ఉదార శక్తి సైనిక వ్యాయామం అనేది ద్వైపాక్షిక సైనిక సంబంధాలను బలోపేతం చేయడం మరియు పరస్పర చర్యలను పెంపొందించడం లక్ష్యంగా 2024లో భారతదేశం మరియు మలేషియా ఉదార శక్తి అనే సంయుక్త సైనిక వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇది ఎయిర్ ఫోర్స్ ఫోకస్ మరియు కౌంటర్ టెర్రరిజం మరియు డిజాస్టర్ రెస్పాన్స్ల పైన ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యాయామం రెండు దేశాల నుంచి ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు మరియు హెలికాప్టర్లతో కూడిన వైమానిక దళ కార్యకలాపాలపై దృష్టి సారించింది. అదేవిధంగా కౌంటర్ టెర్రరిజం మరియు డిజాస్టర్ రెస్పాన్స్ విషయంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల అనుకరణ, మానవతా సహాయం మరియు విపత్తు ప్రతిస్పందన దృశ్యాలు ఉన్నాయి. అలాగే ప్రాంతీయ భద్రత మరియు సహకారం పట్ల రెండు దేశాల నిబద్ధతను ప్రదర్శించడం జరిగింది. అలాగే మలేషియా యొక్క ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఇబ్రహీం, అలాగే ఇక్కడ భాష మలాయ్ భాష మాట్లాడతారు. అలాగే పాపులేషన్ 3.39 crores మలేషియా యొక్క జనాభా. ఇక్కడ కరెన్సీ రింగిట్. ఇక్కడ క్యాపిటల్ సిటీ కౌలాలంపూర్. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీకు అందరికీ తెలిసే ఈడీ యొక్క ప్రాధాన్యత. దీనికి తాత్కాలిక చీఫ్గా రాహుల్ నవీన్ బుధవారం అంటే ఆగస్టు 14, 2024లో 2 సంవత్సరాల కాలం నాటికి ఏజెన్సీ కొత్త డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈయన రాహుల్ నవీన్ 1993 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్కి సంబంధించిన అధికారి. గతేడాది సెప్టెంబర్లో ఇంతకుముందు ఉన్న డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలం పూర్తయింది. అందుకు అనుగుణంగాను రాహుల్ నవీన్ కొత్తగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. రాహుల్ నవీన్ నవంబర్ 2019లో ఈ ఈడీలో స్పెషల్ డైరెక్టర్గా కూడా అప్పుడు స్పెషల్ డైరెక్టర్గా చేరడం జరిగింది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. మన దేశంలో కీర్తి చక్ర అవార్డు గ్రహీతలు 2024 గాను కల్నల్ మన్ప్రీత్ సింగ్, రైఫిల్ మ్యాన్ రవికుమార్, మేజర్ మల్లరామగోపాల్ నాయుడు, అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ హిమాయున్ ముంజిముల్ భట్, వీళ్ళు 4 పొందడం జరిగింది. కల్నల్ మన్ప్రీత్ సింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్లోని ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్కు నాయకత్వం వహించినందుకు ఈ అవార్డు పొందారు. అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రైఫిల్ మ్యాన్ రవికుమార్ కూడా కల్నల్ సింగ్ వలె అదే ఆపరేషన్లో అతని ధైర్యసాహసాలను మెచ్చి ఈ అవార్డు పొందడం జరిగింది. మేజర్ మల్లరామగోపాల్ నాయుడు సైనిక కార్యకలాపాలలో అతని అసాధారణ ధైర్యానికి ఈ గౌరవం దక్కింది. డిప్యూటీ సూపరింటెండెంట్ హిమాయున్ ముంజిముల్ భట్ కూడా అనంతనాగ్లో జరిగిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లో అతని ధైర్య సాహసాలకు గుర్తింపు పొందాడు. అతను అక్కడ చంపబడడం జరిగింది ఉగ్రవాదుల చేతిలో. సో మన సైనికులకు ఒకసారి సెల్యూట్ చేసుకోండి. ఈ కీర్తి చక్ర అవార్డులు
శత్రువుల నుండి శత్రువులతో ధైర్య సాహసాల కొద్దీ పోరాడిన సైనికులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డుల ప్రదానం చేయడం జరుగుతుంది. భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లు ఎయిర్క్రాఫ్ట్ చట్టంకి సంబంధించింది. ఇది ఎయిర్క్రాఫ్ట్ చట్టం 1994 బిల్లు స్థానంలో ఈ భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024 బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ద్వారా పౌర విమానయాన రంగాన్ని నియంత్రిస్తుంది. ఇది డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నియంత్రణ విధులను నిర్వహించడానికి మరియు భద్రతను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విమాన ప్రమాదాలను పరిశోధన కోసం ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోగా ఇది పనిచేయడం జరుగుతుంది. భారతదేశం మరియు శ్రీలంక మిత్రశక్తి ఎక్సర్సైజ్ 2024 నిర్వహించడం జరిగింది. మిత్రశక్తి భారతదేశం మరియు శ్రీలంక మధ్య జరిగిన సైనిక వ్యాయామాన్ని మిత్రశక్తిగా పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క ఎక్సర్సైజ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు స్థానం మరియు ఉద్దేశం, అలాగే కౌంటర్ టెర్రరిజం ఫోకస్ చేయడం, ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాల మధ్య. ఈ యొక్క మిత్రశక్తి యొక్క ఉద్దేశం 2024 వ్యాయామం శ్రీలంకలో జరగడం జరిగింది. భారత సైన్యం మరియు శ్రీలంక సైన్యం మధ్య సైనిక సహకారాన్ని మరియు పరస్పర చర్యను పెంపొందించడంపై దృష్టి సారించింది. కౌంటర్ టెర్రరిజం పైన ఫోకస్ చేయడానికి ప్రధానంగా ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలను అభివృద్ధి చేయడం మరియు ఉమ్మడి కార్యకలాపాలలో రెండు దేశాల మధ్య సమన్వయం మరియు అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే భారత్ మరియు శ్రీలంకల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా మరియు రక్షణమైన సంబంధాలను పెంపొందించే విధంగా, అలాగే ప్రాంతీయ భద్రత స్థిరత్వానికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. శ్రీలంక యొక్క క్యాపిటల్ సిటీ కొలంబో. అలాగే శ్రీలంక యొక్క కరెన్సీ రూపీ. అలాగే అఫీషియల్ లాంగ్వేజెస్ సింహళ మరియు తమిళ్ మాట్లాడడం జరుగుతుంది. అలాగే ప్రెసిడెంట్ రానిల్ విక్రమసింహ, ప్రైమ్ మినిస్టర్ దినేష్ గుణవర్ధనే ప్రైమ్ మినిస్టర్. శ్రీలంక యొక్క పాపులేషన్ 2.22 crores, 2,22,00,000. ప్రముఖ ఫ్రెంచ్ ఫిలిం లెజెండ్ అలైన్ డెలాన్ 88 ఏళ్ల వయసులో ఫ్రాన్స్లోని డౌచీలో తన ఇంట్లో కనుమూయడం జరిగింది. అతను ఇల్ గెటోపార్డో 1963, లే సమోరాయ్ 1967 చిత్రాలలో దిగ్గజ పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. అతని హయాంలో ఆయన అత్యంత ప్రతిభావంతమైన ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అలాగే జీన్ పియర్ మెల్విల్లే, మైకెలాంజే ఆంటోనియో, లుచినో విక్టోని మరియు జీన్ లా గొడార్డ్ వంటి ప్రముఖ దర్శకులతో అతని పని అంతర్జాతీయంగా ప్రశంసలు పొందింది. ఎక్స్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫారం, గతంలో ట్విట్టర్గా పిలువబడేది. ఎలాన్ మస్క్ ఎవరైతే ఈ ట్విట్టర్ని కొనేసిండో దాని పేరు మార్చి ఎక్స్గా మార్చడం జరిగింది. అయితే ఈ ఎక్స్ బ్రెజిల్లో తన కార్యకలాపాలను మూసివేసింది. ఎందుకు అంటే ఎన్నికల తప్పుడు సమాచారం మరియు డిజిటల్ విచారణలో భాగంగా ఎక్స్లో కొన్ని ఖాతాలను బ్లాక్ చేయాలని కోరిన బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయవాది అలెగ్జాండ్రే డి మొర్రేస్తో న్యాయ పోరాటం జరిగింది. సో పోరాటం జరిగిన తర్వాత ఎక్స్ ఈ నిర్ణయానికి వచ్చింది, అక్కడ బ్రెజిల్లో తన కార్యకలాపాలను మూసివేయాలని చెప్పేసి.
అది ఏం జరిగిందంటే ఎక్స్ సెన్సార్షిప్ ఆదేశాలను పాటించడానికి నిరాకరించింది. అంటే వాళ్ళు గవర్నమెంట్ విధించిన రిస్ట్రిక్షన్స్ నిబంధనలను పాటించాలని చెప్పేసి అక్కడ నుంచి ఫోర్స్గా ఉంటే ట్విట్టర్ అంటే ఎక్స్కి నచ్చక అక్కడ నుంచి వైదొలగడం జరిగింది. కాకపోయినా అక్కడ మామూలు వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. వేవ్ లిమిటెడ్ కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ $1.7 బిలియన్ వరకు వెచ్చిస్తుంది. ఇది ముందుగా $600 మిలియన్ అనగా వ్యాపార లక్ష్యాలను ఛేదించడానికి అదనపు $1.1 బిలియన్ చెల్లించాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఈ వేవ్ లిమిటెడ్ కోసం అంటే లిమిటెడ్ని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కొనేస్తుంది. ఈ వేవ్ అనేది ఇంటరార్టిరియల్ షంట్లను అభివృద్ధి చేస్తుంది. ఇది ఎందుకు అంటే గుండె వైఫల్యం ఉన్న రోగులకు ఈ పరికరం సహాయపడుతుంది. ఇది ఒక ఇంప్లాంట్ చేయబడిన పరికరం. ఈ వేవ్ లిమిటెడ్ని కొనాలి అనే ఒక ఒప్పందం అనేది ఈ ఏడాది చివరి నాటికి ముగుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఒప్పందం విలువ $1.7 బిలియన్ మొత్తానికి. భారతదేశం మరియు మలేషియా ఆగస్టు 20, 2024న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల తర్వాత సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి తమ సంబంధాలను పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. సో ఈ యొక్క మలేషియా ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 2015లో స్థాపించబడ్డాయి. అప్పటి నుండి ఈ నిర్ణయం తీసుకోవడం పడింది. ఈ రెండు దేశాలు అనేక ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది. అలాగే వాటిలో ముఖ్యమైనది రిక్రూట్మెంట్, ఉపాధి మరియు కార్మికుల స్వదేశానికి రప్పించడం కార్మికులను. అలాగే డిజిటల్ టెక్నాలజీలు, పర్యాటకం, సంస్కృతి, కళలు, వారసత్వ ఒప్పందాలు జరిగాయి. మొత్తం 8 ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది. ఈ పర్యటన మలేషియా ప్రధాని 3 రోజుల పాటు చేయడం జరిగింది ఇండియాలో. కొత్తగా వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ తదితర కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు నిర్ణయించడం జరిగింది. మరియు డిజిటల్ టెక్నాలజీని సహకారంతో స్టార్టప్ వ్యవస్థ అనుసంధానానికి డిజిటల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించడం జరిగింది. భారత్ మరియు జపాన్ ఇటీవల ఇండో పసిఫిక్ ప్రాంతంపై ప్రముఖంగా దృష్టి సారించడం జరిగింది. రెండు దేశాలు స్వేచ్ఛ, బహిరంగ మరియు సమగ్ర ఇండో పసిఫిక్కు తమ నిబద్ధతను నొక్కి చెప్పాయి. అంతర్జాతీయ చట్టం, నావిగేషన్ స్వేచ్ఛ మరియు ఈ ప్రాంతంలో ఓవర్ ఫ్లైట్ను సమర్థించడం యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపాయి. చర్చలు భారతదేశం మరియు జపాన్ మధ్య విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఉన్నాయి. పెరుగుతున్న ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి ఉద్దేశించబడింది. ముఖ్యంగా చైనా యొక్క పెరుగుతున్న ప్రాబల్యాన్ని నేపథ్యంలో సుస్థిరమైన మరియు సుసంపన్నమైన ఇండో పసిఫిక్ కోసం ఇరు దేశాల భాగస్వామ్యాన్ని దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ రక్షణ సహకారం, అలాగే సముద్ర భద్రత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల గురించి చర్చించడం జరిగింది. ఈ భాగస్వామ్యం ప్రాంతీయ సమతుల్యతలను కాపాడుకోవడానికి మరియు ఇండో పసిఫిక్లో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కీలకమైనదిగా పరిగణించబడుతుంది. జపాన్ యొక్క క్యాపిటల్ సిటీ టోక్యో మరియు ప్రధానమంత్రి ఫుమియో కిషిదా. అలాగే జపాన్ యొక్క జనాభా 12,51,00,000. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగాల్సిన మహిళల T20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు తరలించబడింది. ఎందుకంటే ఇటీవల వారాల్లో రాజకీయ గందరగోళం మరియు హింసతో అల్లాడిపోయిన బంగ్లాదేశ్లో ఈ టోర్నమెంటు ఆతిథ్యం ఇవ్వడానికి అనేక దేశాలు బంగ్లాదేశ్కు ప్రయాణ సలహాలను జారీ చేయమని ప్రపంచ క్రికెట్ గవర్నింగ్ బాడీకి ICICకి తేల్చి చెప్పడం జరిగింది. అందుకు గాను ICICI మొదట భారత్ను సంప్రదించిన భారత్ ఇది వర్షాకాలంకి
టోర్నీ ఫెయిల్ అవడం జరుగుతుందని చెప్పేసి టోర్నీ నిర్వహించలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకు గాను ఐసిఐసిఐ ఈ యొక్క వరల్డ్ కప్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి తరలించడం జరిగింది. భారత సైన్యం యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ మేజర్ జనరల్ రాకేష్ పాల్ ఆగస్టులో మరణించడం జరిగింది. ఇది భారత సైన్యానికి మరియు దేశానికి గణనీయమైన నష్టం. మేజర్ జనరల్ పాల్ భారతదేశ సైనిక వ్యూహం కార్యకలాపాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. భారత సైన్యానికి ఆయన చేసిన సేవలను గుర్తుంచుకుంటారు మరియు గౌరవించడం జరుగుతుంది. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ బోర్డు సమావేశంలో దాని హౌసింగ్ ఫైనాన్స్కు సంబంధించిన శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ని వార్బర్గ్ పిక్నస్కు విక్రయించడానికి ఆమోదం తెలిపింది. ఈ యొక్క డీల్ విలువ 4,630 కోట్లు. వార్బర్గ్ పిక్నస్ తన అనుబంధ సంస్థ మ్యాంగో క్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ద్వారా అమ్మకందారులందరి నుండి వాటాను కొనుగోలు చేస్తుంది. ఈ శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క ఈక్విటీ మరియు కన్వర్టబుల్ సాధనాల కోసం ప్రతిపాదిత లావాదేవీల విలువ 4,630 కోట్లు అనగా ఈ యొక్క మొత్తం విలువ వాలియంట్ పార్ట్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్తుంది. ఇది మారిషస్లో ఉంది. అలాగే ఈ యొక్క లావాదేవీలకు లోబడి ఎస్హెచ్ఎఫ్ఎల్లో నియంత్రణ వాటాను కలిగి ఉండగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన వాలియంట్ మొత్తాన్ని ఈ వార్బర్గ్ పింకస్కు అనుబంధించబడినది. మొత్తం ఈక్విటీ వాటాను ఈ వార్బర్గ్ పింకస్ పూర్తిగా మళ్లిస్తుంది. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వరుసగా 2వ సంవత్సరం A+ రేటింగ్ అందుకొని ముందంజలో ఉన్నారు. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ తెలిపింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 2024 సంవత్సరానికి తన సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డులలో A+, A లేదా A- సంపాదించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల పేర్లను విడుదల చేయడం జరిగింది. ఇరాక్ యొక్క కొత్త చట్టం మహిళల కనీస వివాహ వయస్సు 9 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. ఇది బాల్య వివాహాలు చేసుకునే 9 ఏళ్లలోపు బాలికలకు ఈ చట్టాన్ని అనుమతిస్తుంది. ఇది బాల్య వివాహం మరియు పిల్లల హక్కులను ఉల్లంఘనకు పరిగణించబడుతుంది. అలాగే అంతర్జాతీయ విమర్శలు చేయడం జరిగింది. అసమానతలను శాశ్వతం చేస్తుందని మరియు అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘిస్తుందని వాదించే మానవ హక్కుల సంఘాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో విస్తృతంగా విమర్శించబడింది. అలాగే ఆరోగ్య ప్రమాదాలు బాల్య వివాహం గర్భం దాల్చడానికి దారితీయవచ్చు. ఇది ప్రసూతి మరణాలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో సహా యువతులకు గణనీయమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. అలాగే విద్యపై ప్రభావం బాల్య వివాహాలు తరచూ బాలికలు పాఠశాల నుండి తప్పుకోవడం వారి విద్య మరియు భవిష్యత్తు అవకాశాలను పరిమితం చేస్తాయి. పాన్ అమెరికన్ హైవే ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే. ఇది 30,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలాగే 19,000 మైళ్ళగా విస్తరించి ఉంది. ఇది ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలలోని 14 దేశాల గుండా వెళ్తుంది. పనామా మరియు కొలంబియా మధ్య డారియన్ గ్యాప్ అని పిలువబడే ఖాళీని మినహాయించి రోడ్ల యొక్క నిరంతర నెట్వర్క్ను అందిస్తుంది. అలాగే ఇది హైవే అంటార్కిటిక్ టండ్రాస్, ఎడారులు, వర్షారణ్యాలు మరియు పర్వతాలలో సహా అనేక రకాల భౌగోళిక ప్రకృతిల దృశ్య గుండా వెళ్తుంది. ఇది అమెరికాలోని రాకీ పర్వతాలు, అలాగే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, అలాగే యాండీస్ వంటి అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను మరియు ఐకానిక్ నేచురల్ ల్యాండ్ మార్క్లకు యాక్సెస్ చేస్తుంది. అలాగే పాన్ అమెరికన్ హైవే కేవలం రహదారి కాదు, ఇది అమెరికాలోని విభిన్న దేశాలు మరియు ప్రజలను కలిపే సాంస్కృతిక లింక్. ఇది ఖండం అంతటా అనగా ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలను కలుపుతుంది.
ఆర్థిక వాణిజ్యం, పర్యాటకం మరియు సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కనెక్టివిటీ మరియు అభివృద్ధికి కీలకమైన ధమనిగా మారింది. ఇది ముఖ్యంగా యుఎస్ఏలోని అలాస్కా నుండి ప్రుదోబే నుండి అర్జెంటీనాలోని ఉషుమా వరకు ఉంది. ఇది సుమారు 30,000 కిలోమీటర్లు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో ఉంది ఇది సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నీటిపారుదల మౌలిక సదుపాయాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది. జిల్లాలోనే 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పథకం ప్రారంభోత్సవానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో సహా ముఖ్యమంత్రి ప్రాజెక్టు పంపులను స్విచ్ ఆన్ చేయడంతో ప్రారంభించారు. ఇది పూసుగూడెం అనే గ్రామంలో ఉంది. ఒడిషా ప్రభుత్వం గురువారం నగరంలో గ్రెయిన్ ఏటీఎంను ప్రారంభించడం జరిగింది. ఇందుకు ఆ జాతీయ ఆహార భద్రత కార్యక్రమం కింద ఉన్న లబ్ధిదారులకు ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ల ద్వారా రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిది. ప్రపంచ ఆహార కార్యక్రమం అంటే WFP సహకారంతో కేంద్ర ప్రభుత్వం అన్నపూర్తి చొరవతో ఏర్పాటు చేసిన గ్రెయిన్ ఏటీఎంను మంచేశ్వర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆహార సరఫరాలు మరియు వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ కృష్ణచంద్ర పాత్ర, డిప్యూటీ కంట్రీ డైరెక్టర్, WFP నోజోమి హషిమోటో సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది.